వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు యూరోప్ కు సంబంధించిన గోల్డెన్ హీట్ వేవ్ అని ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. దీంట్లో మీరు గమనించారనుకోండి, యూరోప్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది సెకండ్ ఏషియా దగ్గర నుంచి కూడా. సో లేటెస్ట్ గోల్డ్ రిలేటెడ్ గా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ డేటా మీకు తెలియాలి. దీని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఇరాన్ వాళ్ళు ప్లే చేస్తున్న బ్రిలియంట్ గేమ్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యూజువల్ గా అమెరికా, చైనా, రష్యా ఇవేవో పెద్ద పెద్ద జియో పొలిటికల్ గేమ్స్ ప్లే చేస్తుంటాయని మనం అనుకుంటుంటాం కదా. కానీ లాస్ట్ 2-3 డేస్ నుంచి జరుగుతున్న ఈవెంట్స్ ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పక్క పాజిటివ్ డైరెక్షన్, ఇంకో పక్క నెగిటివ్ డైరెక్షన్. వాళ్ళకి ఏం చేస్తే అడ్వాంటేజ్ వస్తుందో ఇరాన్ వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసి సెట్ చేసి ట్రంప్ ని, అమెరికాని కార్నర్ చేస్తూ వాళ్ళ లాభాలని కూడా చూస్తున్నారు. ఈ లాజికల్ జియో పొలిటికల్ ఈవెంట్ గురించి, అంటే అదేం అప్డేట్ కాదు, రీసెంట్ గా జరుగుతున్న ఈవెంట్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక కంక్లూజన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ జస్ట్ ఆలోచించండి, ఈ ఇరాన్ ఒమెన్ వాళ్ళు డీల్ కుదుర్చుకునేస్తే మరి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ పరిస్థితి ఏంటి? అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తున్నారనే కదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఒమెన్ వాళ్ళతో డీల్ కుదుర్చుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తే యుఎస్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే మరి ఏం పెట్టి భయపెడతారు ఇరాన్ వాళ్ళు? దానికి కూడా వాళ్ళు ఒక సొల్యూషన్ ఆలోచించి పెట్టారు. వీటన్నిటిని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్స్ పరంగా, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కూడా ఎలాంటి సినారియోస్ ఏర్పడతాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ నిన్న సెల్లర్స్ గా మారారు. అండ్ ఇవాళ మీరు గమనించుంటే సిఏఎస్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ వీక్ అయింది. ఈ డేటాను యాక్చువల్ గా ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ డేటా. అండ్ మార్కెట్స్ లో సిఏఎస్ కొంత మెచ్యూర్ అవుతుందని ఎలా మనకు అర్థం అవుతుంది. ఆల్సో గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఉంది. లైక్ స్పేస్ ఎక్స్ తీసుకోండి, ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీ. ఆ వచ్చిన ఐపీఓ ధర ఏంటి, వెళ్ళిన హై ఏంటి, ఇప్పుడు ఉంటున్న ధర ఏంటి? 50% దగ్గరగా కంపెనీలో పతనం కనిపించింది. ఇలా గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్. లైక్ గూగుల్ వాళ్ళు కూడా ఏ రిలేటెడ్ గా బ్యాడ్ న్యూస్ ని వాళ్ళ రిలేటెడ్ గా లేండి బ్యాడ్ న్యూస్ ని చెప్తున్నారు. స్టాక్ 4% పడింది. ఈ డేటాని మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకొని మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఆల్సో ఎల్పీజీ రిలేటెడ్ గా, మనం వాడే వంట గ్యాస్ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఉండొచ్చని ఇలా ఆర్టికల్ కనిపిస్తుంది. దాన్ని కూడా ఇవాళ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. వీడియోలోని మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు చెప్పాను కదా, సిఏఎస్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి 3 రోజుల క్రితం వెళ్ళారనుకోండి, క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఇంట్రడ్యూస్ చేసిన టైం కి వెళ్ళారనుకోండి, ఆ రోజు 3 గంటల 15 నిమిషాలకి మార్కెట్ క్లోజ్ అయింది. అక్కడ నిఫ్టీ 3 గంటల 30 నిమిషాలకి ఎగ్జాక్ట్ గా 200 పాయింట్లు పెరిగింది అనమాట. కంప్లీట్లీ అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఎక్స్పైరీ డే రోజు నిఫ్టీ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఈ 3 గంటల 15 నిమిషాల దగ్గర నుంచి క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ముందు 3 గంటల 15 నిమిషాల దగ్గర మార్కెట్ ఆగింది. దాని తర్వాత 3 గంటల 30 నిమిషాలకి చూస్తే 160 పాయింట్లు మారింది మార్కెట్. నిన్న 55 పాయింట్లు, ఇవాళ 10 పాయింట్లు. 200 పాయింట్ల దగ్గర నుంచి 165 దగ్గర నుంచి 55 దగ్గర నుంచి 10 పాయింట్లు. మార్కెట్ లో డెప్త్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఆర్బిట్రాజ్ ఆర్ ఆపర్చునిటీ చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తుంది. దట్ సిఏఎస్ రిలేటెడ్ గా స్టెబిలిటీ మార్కెట్ లో ఎవాల్వ్ అవుతున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ గుడ్ థింగ్. బికాస్ మార్కెట్ లో స్టెబిలిటీ లేకపోతే ఆ 3 గంటల 15 నిమిషాల దగ్గర ట్రేడ్ అయ్యేది, 3 గంటల 30 దగ్గర ఎప్పుడు ట్రేడ్ అవుతుంది, ఎంతలో ట్రేడ్ అవుతుంది తెలియకపోతే ఎంటైర్ లాజిక్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుంది. ఆల్సో ఎవరైనా యాక్టివిటీ మార్కెట్ లో తీసుకోవాలనుకుంటే స్టాక్స్ రిలేటెడ్ గా కూడా, నిఫ్టీ రిలేటెడ్ గా కూడా బయింగ్, సెల్లింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, వీటన్నిటి యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎండ్ ఆఫ్ ద సెషన్ లో క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు అన్సర్టనిటీ పెరుగుతుంది. ఇది ఆర్బిట్రాజ్ చేస్తున్న వాళ్ళకి, ఆ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళకి. బికాస్ స్పాట్ ఒకలా, ఫ్యూచర్ ఒకలా ఉంటే దాని మధ్యలో ఉంటున్న డిఫరెన్స్ ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ నార్మల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ కి అడ్వాంటేజ్ అవ్వదు. బట్ ఎనీవే ఇట్స్ ఎ గుడ్ థింగ్ హ్యాపెనింగ్. స్టెబిలైజేషన్ అయితే మార్కెట్ లో పెరుగుతుంది సిఏఎస్ రిలేటెడ్ గా. అండ్ ఇప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఒక డేటాని సబ్మిట్ చేస్తున్నారు. అది కూడా ఇవాళ. ఎవ్రీ డే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఏదైనా అప్డేట్స్ చేస్తుంటారా, దాంట్లో ఇంట్రెస్టింగ్ డేటా ఏమైనా ఉందా అనేది చెక్ చేస్తుంటాను. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు షేర్ చేస్తుంటాను కదా. ఇక్కడ మీరు గమనించారంటే రీసెంట్ టైమ్స్ లో ఈటీఎఫ్ ఒక యాక్టివిటీ. యూజువల్లీ గోల్డ్ రిలేటెడ్ గా ఎందుకు ధర పెరిగింది? బాగా జియో పొలిటికల్ గా టెన్షన్స్ జరుగుతున్నాయి. రష్యా రిలేటెడ్ గా డబ్బులు అమెరికా వాళ్ళు ఆపేసినప్పుడు మిగతా దేశాలన్నీ కూడా భయపడి యుఎస్ రిలేటెడ్ కంటే గోల్డ్ రిలేటెడ్ సేఫ్టీ ఎక్కువ అని అందులో డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశారు. చైనా అందులో ప్రధానంగా ఎక్కువ డబ్బులు పెట్టింది, ఇండియా పెట్టింది, అని చాలా కంట్రీస్ పెట్టాయి. ఇలా పెట్టడంతో గోల్డ్ పెరగడం చూసి అమ్మో ఇంకెంత పెరిగిపోతుందో బంగారం అని, మనమేం కిలోలు బంగారం బయటకు వెళ్ళి కొనలేం కదా. ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా బంగారం ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఈటీఎఫ్ లోనే పెడుతుంటారు మామూలుగా మనలాంటి వాళ్ళు, అనుకున్న హెచ్ఎన్ఎస్ కూడా. సో ఇలా అది దేశాలు చేస్తున్న యాక్టివిటీతో ఈటీఎఫ్ రిలేటెడ్ గా కూడా పెట్టుబడులు భారీగా పెరిగాయి. బట్ లేటర్ ఆన్ ఏం జరిగింది? దేశాలు తమ యాక్టివిటీని కూల్ ఆఫ్ చేశాయి, అంటే తగ్గించుకున్నాయి. బయింగ్ ఎక్కువ చేయలేదు, అలా సెల్లింగ్ కూడా చేయలేదు, స్లోగా ఉంచేశాయి. అంత ప్రెడామినెంట్ గా బయింగ్ చేయలేదు. దీంతో లాభాలు కూడా ఎక్కడ భారీగా రావని ఈటీఎఫ్ రిలేటెడ్ గా కూడా పెట్టుబడులు పెద్దగా జరగలేదు. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఈటీఎఫ్ రిలేటెడ్ గా డిమాండ్ యూరోప్ సైడ్ నుంచి హీట్ అయిందని, హీట్ ఎక్కుతుంది. గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ అనేది రీబౌండ్ అయిందని
పెరిగిందని, ఈ రీసెంట్ టైమ్స్ లో ఏఐ రిలేటెడ్ గా కంపెనీస్ లో ఉంటున్న వోలటాలిటీ అండ్ టెక్నికల్ గా $4,000 per ounce దగ్గరగా గోల్డ్ వస్తూ ఉండడం కూడా ఓ ప్రాపర్ సైకలాజికల్ లెవెల్ అని ఇన్వెస్టర్స్ నమ్ముతూ ఉండడం అని, అండ్ జియోపొలిటికల్ రీజన్స్ తో ఈ రీసెంట్ టైమ్స్ లో యూరోపియన్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుందని, ఈ ఇయర్ లో ఇది సెకండ్ స్ట్రాంగెస్ట్ మంత్లీ ఇన్ఫ్లో అనేలా వీళ్ళు చెప్తున్నారు. లాస్ట్ 2 months నుంచి అవుట్ ఫ్లోస్ ఉన్నాయన్నమాట యూరోపియన్ మార్కెట్ సైడ్ నుంచి. ఇది స్ట్రాంగ్ రీబౌండ్ అని, ఆల్మోస్ట్ యూరోప్ దగ్గర నుంచి 17.3% దగ్గరగా డిమాండ్ పెరిగిందని, $2,139 million ఆఫ్ ఫండ్స్ ఇన్ఫ్లో అయ్యాయి ఈటీఎఫ్ రూపంలోనే. జస్ట్ ఈటీఎఫ్ లోనే అది కొంత పెద్ద అమౌంట్ జస్ట్ ఈటీఎఫ్ లో చూసినప్పుడు. అండ్ ఏషియా నుంచి కూడా $616 million దగ్గరగా ఈటీఎఫ్ లో ఫండ్ ఫ్లో అయిందని. నెట్ టు నెట్ అంటే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ మొత్తం తీసి చూసినప్పుడు డిమాండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది అన్నట్టు జూలై మంత్ ఎండింగ్ నాటికుంటున్న డేటా, లేటెస్ట్ డేటా ఇది. ఇలా వీళ్ళు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ అండ్ ఇయర్లీ కూడా వీళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. దట్ నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా అండ్ అదర్ కంట్రీస్ రిలేటెడ్ గా ఎలాంటి ఈటీఎఫ్ పెట్టుబడులు మార్కెట్స్ లోకి వస్తున్నాయని. సో వీక్లీ కంటే కూడా మంత్లీలో మనకి ఇంకొంత బెటర్ పిక్చర్ ఉంటుంది. వెబ్సైట్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. మీరు పైన ఇక్కడ ఉంటారు, జస్ట్ మీరు స్క్రోల్ డౌన్ చేస్తురండి. మిమ్మల్ని ఏమైనా లాగిన్ అడగచ్చు, లాగిన్ క్రియేట్ చేసుకోండి. కిందకు వచ్చారంటే ఈటీఎఫ్ రీసెంట్ టైమ్స్ లో ఏ కంట్రీస్ రిలేటెడ్ గా ఎలా ఉందనేది డేటా ఇక్కడ ఉంటుంది. వీక్లీ డేటా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, మంత్లీ ఆర్ క్వార్టర్లీ డేటా, స్పెషల్లీ మంత్లీ డేటా మీకు కాస్త బెటర్ పిక్చర్ ఏ కంట్రీస్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ ట్రెండ్ ఎలా ఉందన్నది చూపిస్తుంది. సో ఇప్పుడైతే లేటెస్ట్ గా అయితే మీకు గ్రీన్ కలర్ అప్ సైడ్ కనిపిస్తుంది, యూరోప్ రిలేటెడ్ గా డిమాండ్ కనిపిస్తుందని. అండ్ ఇంకా కిందకి వెళ్లే కొద్ది గోల్డ్ కంట్రీస్ వైజ్ గా ఎలా డిమాండ్ తో ఉంది, రీసెంట్ టైమ్స్ లో ఫ్లోస్ ఎలా ఉన్నాయన్న డేటా, మొత్తం డేటా కూడా గోల్డ్ రిలేటెడ్ గా ఉన్నది మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఆల్సో బంగారం మన మార్కెట్స్ లో కూడా చూసారంటే 24 క్యారెట్ల బంగారం 1,50,000 మార్క్ వచ్చింది. 1,40,000 వరకు పడింది. ఈ మధ్య ఓ 10,000 పెరిగింది. గతంలో కూడా అంతే 1,40,000కి వచ్చి 1,50,000కి వెళ్ళి మళ్ళీ 1,44,000, 1,43 అలా వచ్చేది అనమాట. ఓ రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేసేది. కానీ ఇప్పుడు యుద్ధం ఆగిపోతుందని అండ్ ఆల్సో ఈటీఎఫ్ రిలేటెడ్ గా డిమాండ్ ఉంటుందని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ నేను ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఏదైనా గోల్డ్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది అనుకోండి వెబ్సైట్ లో, నేను మీకు షేర్ చేస్తాను. రేపు ఏదైనా వచ్చింది అనుకోండి, లైక్ ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుందని, లేకపోతే సౌదీ రిలేటెడ్ గాను, లేకపోతే ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గాను, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గాను భారీగా దాడి చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ పెరిగి బంగారం పడుతుంది. మనం వచ్చే అప్డేట్ ప్రతిరోజు మాట్లాడుకుంటాం. దాన్ని బట్టి గోల్డ్ పెరుగుండొచ్చు, తగ్గుండొచ్చు, కమింగ్ టైమ్స్ లో ఒక రేంజ్ లో కూడా ఉండిపోవచ్చు. కానీ ఎవరైతే పెట్టుబడి చేస్తున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం, బంగారం లాంగ్ టర్మ్ కోసమే చూడండి. షార్ట్ టర్మ్ లో పెరిగిపోతుంది, బయటకు వచ్చేద్దాం, భారీగా పెట్టుబడులు చేసేద్దాం, 4-5 నెలల్లో బాగా పెరిగిపోతే బయటకు వచ్చేద్దాం, ఈ థింకింగ్ తో ఉన్నారంటే మాత్రం అక్కడ ఉంటున్నది ట్రంప్. ఏదైనా అన్సర్టనిటీ తను క్రియేట్ చేయొచ్చు. మనం పెట్టుబడి కేవలం ఎక్సైట్మెంట్ తోనో యూఫోరియాతోనో కాదు. ఒకవేళ మనం చేసిన దానికి ఎన్విరాన్మెంట్ బ్యాడ్ అవుతున్నా హోల్డ్ చేయగలిగే మెంటాలిటీ ఉన్నప్పుడే పెట్టుబడిని మనం హోల్డ్ చేయగలం, పెట్టుబడుల్లో మనం లాభాలని పొందగలం. చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. బంగారాన్ని ఎప్పుడు పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి, 10% మినిమం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. అలా మీకు లేదంటే స్లోగా నెల నెల కొంతవరకు పెట్టుకునే ప్రయత్నం చేయండి. జ్యువెలరీ రూపంలో అయితే మాత్రం ఇది ఎంత పడింది ఎంత పెరిగిందని కాకుండా మీకు అవసరం ఉంటే కొంత మొత్తంలో కొనుక్కుంటూ వెళ్ళండి. పడుతుందని వెయిట్ చేయొద్దు, పెరిగిపోతుంది కదా అని అవసరం లేదు కొనుక్కుంటూ వెళ్ళొద్దు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తో రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. యుద్ధం ఆగిపోతుందంటే పెరగచ్చు, మళ్ళీ యుద్ధం భారీగా జరుగుతుందంటే పడచ్చు, అది తెలిసింది. కానీ వీటి రిలేటెడ్ గా స్టిల్ మార్కెట్స్ లో అన్సర్టనిటీ ఉంది కాబట్టి స్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ వ్యూ తోనే వెళ్ళండి. నెక్స్ట్ ఇరాన్ ప్లే చేస్తున్న మాస్టర్ మైండ్ గేమ్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ ఇది ఉంది చూసారా, దీంతో మనం ఈ టాపిక్ ని ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఇరాన్, ఓమన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా డీల్ కి వచ్చేస్తున్నారు అనే అప్డేట్స్ మనం చూస్తున్నాం. అటు పక్క నుంచి అమెరికా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు దట్ మేము కూడా ఇరాన్ తో మాట్లాడుతున్నాం, ఇవాళ రేపు డీల్ అయిపోతుంది, ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు క్లియర్ గా మేమే అమెరికాతో మాట్లాడలేదు, మేము మాట్లాడుతుంది ఓమెన్ వాళ్ళతో మాత్రమే, ఓమెన్ దేశంతో మాత్రమే. అది మోస్ట్లీ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందనేలా ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ గారే స్టేట్మెంట్స్ చేశారు. సో ఇరాన్, ఓమెన్ డీల్ కుదుర్చుకుంటున్నాయనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తుంది. లెట్స్ సే ఇరాన్, ఓమెన్ డీల్ కుదుర్చేసుకుని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసేస్తే యుఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇరాన్ మీద దాడి చేసుకోవచ్చు కదా, బికాస్ డీల్ కుదిరింది ఓమెన్ అండ్ ఇరాన్ మీద కాబట్టి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి వీళ్ళు కుదుర్చుకునేసిన డీల్ ని వాళ్ళు పాస్ చేశారనుకోండి, ఇరాన్ వాళ్ళు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేశారనుకోండి, మరి యుఎస్ దాడి చేస్తే ఏం పెట్టి భయపెట్టాలి ఇరాన్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు స్ట్రాటజిక్ గా రీసెంట్ టైమ్స్ లో ఈ ఎంటైర్ స్టోరీస్ లోకి యెమెన్ కి సంబంధించిన హూతీస్ ని తీసుకొచ్చారు. స్పెషల్లీ స్ట్రాటజిక్ కంట్రీ అమెరికాకు సంబంధించి సౌదీ దాని మీద అటాక్ చేస్తున్నారు. షిప్స్ వెళ్తుంటే అటాక్ చేయించడం ఒక లెక్క. అంటే ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మీరు గమనిస్తే ఇరాన్ వాళ్ళు ఏదైనా అమెరికా వాళ్ళు దాడి చేసిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పైన దాడి చేశారు, ఆర్ ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వెళ్తున్న షిప్స్ మీద దాడి చేశారు. ఈ రెండిట్లో ఒకటే జరిగింది ఇరాన్ సైడ్ నుంచి. అండ్ హూతీస్ కూడా యెమెన్ కి సంబంధించిన
హూతీస్ కూడా రెబల్ గ్రూప్ కూడా సౌదీ షిప్స్ వెళ్తేనే దాడి చేస్తామని మొదలు చెప్పారు. తర్వాత సౌదీ వాళ్ళ షిప్స్ పంపించకపోతుండడం, సౌదీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ పైకి అండ్ సౌదీకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ పైకి వాళ్ళ హూతీస్ వాళ్ళు యెమెన్ లో ఉన్న రెబల్స్ వెళ్లి దాడి చేస్తూ ఉండడం. ఒకవేళ ఇరాన్ కి ఏదైనా దాడి జరిగితే సౌదీ పైన భారీగా ప్రతీకారం మేము తీసుకుంటాం త్రూ హూతీస్ అనేలా ఇరాన్ వాళ్ళు యుఎస్ ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో యెమెన్ సౌదీ రిలేటెడ్ గా టార్గెట్ చేయడం కూడా ఇరాన్ ఒక సపోర్ట్ తోనే అండ్ ఇండైరెక్ట్ గా యుఎస్ ని ప్రెషర్ చేయడానికి ఇప్పుడు హూతీస్ ని తీసుకొచ్చి వీళ్ళు స్టోరీలో కీ పాయింట్ గా చెస్ బోర్డ్ లో అయితే పెడుతున్నారు. సో ఒక పక్క నుంచి ఇరాన్ తో డీల్ చేస్తూనే ఇంకో పక్క యుఎస్ ని త్రూ సౌదీ హూతీస్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు. సో పక్క డీల్ అయి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయినా స్టిల్ ఇరాన్ తో డీల్ కుదుర్చుకోవడం ఆర్ హూతీస్ రిలేటెడ్ గా సెటిల్మెంట్ కి రావడం యుఎస్ కి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ హూతీస్ వాళ్ళు చేస్తున్న థ్రెట్ అని చూడండి. ఇంకా మేము రెడ్ సీ లో అటాక్స్ ని పెంచుతాం, సౌదీ ట్యాంకర్స్ మీద ఇంకా మేము అటాక్ చేస్తాం, సౌదీ పైన దాడి చేస్తాం అనేలా హూతీస్ థ్రెటన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అంత స్ట్రెంత్ లేదు. దాని బ్యాక్ ఇరాన్ అండ్ దాని బ్యాక్ చైనా అండ్ రష్యా ఇవన్నీ కూడా యుఎస్ ని టార్గెట్ చేస్తున్నాయి. సో ఫైనల్ గా ఇరాన్ అండ్ ఒమన్ వాళ్ళైతే డీల్ ని అనౌన్స్ చేస్తారంట కమింగ్ టైమ్స్ లో. అండ్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఒమన్ అండ్ ఇరాన్ డీల్ లో ఎటువంటి టోల్స్ ఆర్ ఫీజ్ కూడా కలెక్ట్ చేయొద్దు అనేలా డెసిషన్స్ లో ఉన్నదంట. మరి అలా ఉంటే టోలే కలెక్ట్ చేయకుండా షిప్స్ వెళ్ళిపోతుంటే ఇరాన్ వాళ్ళకి ఏంటి లాభం? ఇక్కడే మనం ఈ లాజిక్ ని అర్థం చేసుకోవాలి. ఇరాన్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు తెలుసా? 60 days పాటు మళ్ళీ సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేద్దాం. యుఎస్ తో త్రూ ఒమన్ ద్వారా వీళ్ళు ఒక ప్రపోజల్ ని పెడుతున్నారట. ఒమన్ ఇరాన్ డీల్ అవుతున్నా దాన్ని యుఎస్ లోకి లింక్ చేస్తూ ఈ 60 రోజుల పాటు మేము ఎటువంటి టోల్ ని కలెక్ట్ చేయం, కాకపోతే మా రిలేటెడ్ గా ఉంటున్న మొత్తం అసెట్స్ ఏదైతే ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉంటున్న డబ్బులు ఏదైతే ఇరాన్ వాళ్ళ డబ్బులు ఏదైతే అమెరికా దగ్గర ఉందో ముందు దాన్ని ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. ఈ డీల్ ముందుకు వెళ్ళాలంటే ముందుగా మా డబ్బులు రిలీజ్ చేయండి. ప్లస్ 20 రోజుల పాటు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ అమ్మేలా మా మీద శాంక్షన్స్ ఎత్తేసేయండి. ప్లస్ ఇరాన్ మీద కానీ మా అలయన్స్ మీద కానీ యుఎస్ వాళ్ళు ఆల్సో ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేయకుండా చూడాలి. అండ్ టోటల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా కంట్రోల్ మా దగ్గరే వదలాలి. ఈ కోర్ ప్రపోజల్ లో 60 రోజుల్లో ఒకవేళ యుఎస్ స్ట్రాటజిక్ గా వీళ్ళ రిజర్వ్స్ ని వీళ్ళకి వదిలేసి ఫ్రోజన్ థింగ్స్ ని అన్ఫ్రీజ్ చేసి వాళ్ళకి ఇచ్చేసింది అనుకోండి డబ్బుల్ని అండ్ ఆయిల్ ని కూడా అమ్ముకోమని చెప్పింది అనుకోండి. ఆ తర్వాత ఒకవేళ నిజంగా ఏదైనా దాడి జరిగినా ఇరాన్ యుఎస్ కి నచ్చక మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టినా అల్టిమేట్ గా ఇరాన్ కి రావాల్సింది ఇరాన్ కి వచ్చేసినట్టే. సో ఇక్కడ ఇరాన్ నష్టపోయేది ఉండదు ఫర్దర్ గా. సో ఈ డీల్ యాజ్ ఇట్ ఈస్ గా ముందుకు వెళ్తే ఫర్దర్ గా దీంట్లో ఇదే డీల్ లో మా మీద జరిగిన దాడులకి మాకు పెట్టుబడులు రావాలి ఆర్ మాకు పరిహారం చెల్లించాలని అమెరికా దగ్గర నుంచో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ దగ్గర నుంచో కానీ ఇరాన్ లాగగలిగిందంటే డబ్బులు అల్టిమేట్ గా యుద్ధం స్టార్ట్ చేసి ఆ ఎప్స్టీన్ ఫైల్స్ రిలేటెడ్ గా డైవర్ట్ చేద్దామని యుద్ధం స్టార్ట్ చేసి ఈ ఎంటైర్ ఇష్యూని ఒక పెద్ద జోక్ గా ట్రంప్ మార్చినట్లు అయిపోతుంది. లెట్ సీ థింగ్స్ ఎలా ఎవాల్వ్ అవుతాయని. ఇదిలా ఉంటే కొన్ని ప్లాట్ఫామ్స్ లో 5 to 7% దగ్గరగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఫీ ని కలెక్ట్ చేయాలని ఇరాన్ వాళ్ళు అడుగుతుంటే లేదు అంత కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, 3% ఫీజ్ ని పే చేయాలనేలా ఒమన్ వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దేని మీద ఫీజు? కార్గో వాల్యూ మీద. సో 7% అంటే సుమారుగా ఒక లార్జ్ కంటైనర్ లో 2 million barrels దగ్గరగా క్రూడ్ ఆయిల్ ఉంటుంది. $70 per barrel వేసుకున్న ఒక కార్గో వాల్యూ $140 million అవుతుంది. 7% ఫీజ్ అంటే $9.8 million. దాన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే సుమారుగా 93 కోట్లు వీళ్ళు గతంలో అడిగింది. దీనికంటే చాలా తక్కువ. బట్ డ్యూ టు ట్రంప్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ భారీగా అడిగాడా, దాన్ని చూసి వీళ్ళు కూడా రేటు పెంచుతున్నట్లు వార్తలు అయితే మనకు వస్తున్నాయి. కానీ ఫైనల్ క్లారిటీ దీని రిలేటెడ్ గా మనకి ఈ వీకెండ్ లో ఉండే అవకాశం ఉంది. సాటర్డే సండే బై మ్యాక్స్ ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఆర్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇరాన్ ఒమన్ దీన్ని అనౌన్స్ చేస్తాయట. దాంట్లో యుఎస్ ఒక ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని ఇలా చెప్తున్నారు. బట్ యుఎస్ ని ప్రెజర్ చేయడానికి స్ట్రాంగ్ గా ప్రెజర్ చేయడానికి హూతీస్ సౌదీ మీదకి అటాక్ వెళ్తున్నారు. అండ్ అలా అటాక్ చేస్తుండడం స్పెషల్లీ సౌదీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేస్తుండడం, అక్కడ సర్వీసెస్ ని కొన్ని సర్వీసెస్ ని కూడా సౌదీ ఎయిర్పోర్ట్ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్సో చాలా దగ్గర యుఎస్ వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా విధించిన శాంక్షన్స్ ని లిఫ్ట్ చేశారనేలా అప్డేట్స్ మనకి కనిపిస్తున్నాయి. కానీ మీరు అఫీషియల్ గా వెళ్ళి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీలో కానీ అండ్ శాంక్షన్స్ రిలేటెడ్ గా యుఎస్ వెబ్సైట్స్ లో కానీ మీరు గమనించారంటే ఇరాన్ రిలేటెడ్ గా శాంక్షన్స్ స్టిల్ అక్కడ ప్రెజెంట్ అయ్యే ఉన్నాయి. సో ఇరాన్ రిలేటెడ్ గా శాంక్షన్స్ ఎత్తివేశారనే అప్డేట్స్ అయితే నిజం కాదు. బికమింగ్ టైమ్స్ లో ఎత్తివేస్తారేమో, బట్ యాజ్ ఆఫ్ నౌ అవి అలానే ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్పేస్ ఎక్స్ ఐపీఓ వినే ఉంటారు కదా, దాని ఐపీఓ ప్రైస్ $135, $150, $160, $170, $200 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సుమారుగా $108 దగ్గరగా ఉంది. ఇంకొంచెం పడిందంటే 50% పడిపోయినట్టు. లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ లిస్ట్ చేసేటప్పుడే అది చాలా పెద్ద కంపెనీ, లిస్ట్ అయ్యాక ఇంకా పెద్ద కంపెనీ అయి ఇప్పుడు దాంట్లో సగానికి ట్రేడ్ అవుతుంది. ఇది ఎందుకు నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నానంటే కంపెనీ ఏదైనా అవ్వచ్చు, బిజినెస్ ఎలాంటిదైనా అవ్వచ్చు, కమింగ్ టైమ్స్ లో అది ఎంత స్ట్రాంగ్ అయినా ఎవాల్వ్ అవుతూ ఉండొచ్చు. మనం హయ్యర్ మల్టిపుల్స్ పెట్టి స్పెక్యులేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి బజ్
లో ఇన్వాల్వ్ అయ్యామంటే వెళ్తున్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్, వెళ్ళాక కొద్ది రోజుల పాటు ఉన్న ఎక్సైట్మెంట్, పెరుగుతున్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్, పడుతున్నప్పుడు మిమ్మల్ని బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వదు. అండ్ ఏం చేస్తారంటే ఇంకా పడిపోతున్నప్పుడు ఇంకా పడిపోతుంది అమ్మో ఇలాంటి కంపెనీలకు దూరంగా ఉండాలనే బయటకు వచ్చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఎక్సైట్మెంట్ యూఫోరియా ఉన్నప్పుడు వెళ్ళడం కాకుండా పడుతున్నప్పుడు పతనమై డీప్ పెయిన్ ఇన్వెస్టర్స్ చూస్తున్నప్పుడు రికవరీ ఉంటుంది చూసారా, స్పెషల్లీ ఐపీఓ వచ్చి ఈ పాయింట్ లో ఐపీఓ వచ్చి రావడం లిస్టింగ్ లోనే ఒక 30-40% పెరిగిపోయి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఏదో పెరిగిపోతున్న యూఫోరియా ఉన్నప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్ ఎంటర్ అవ్వకుండా అక్కడి నుంచి డీప్ పెయిన్ కరెక్షన్ వచ్చి ఆ తర్వాత రికవరీ ఉంటుంది చూసారా, దాంట్లో టెక్నికల్ గా చూసుకొని మళ్ళీ దాని ఐపీఓ ప్రైస్ ఆర్ పడిన దాంట్లోంచి ఫిబ్రవరి రిట్రేస్మెంట్ ద్వారా 61.8% రిట్రేస్మెంట్ కంటే పైకి వస్తున్నప్పుడు చూసుకొని అలాంగ్ విత్ నెంబర్స్ అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. జస్ట్ ప్రైస్ కాదు కదా, నెంబర్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, వీటిని కూడా ట్రాక్ చేసుకుంటూ పెట్టుబడులు మనం చేసే ప్రయత్నం చేయొచ్చు. ఐపీఓ రిలేటెడ్ గా ఎక్సైట్మెంట్ తో వెళ్ళి యూఫోరియాతో వెళ్ళి ట్రాప్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్సో గూగుల్ రిలేటెడ్ గా కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. దట్ గూగుల్ కి సంబంధించిన చాలా మంది వెటరన్స్ ఉన్నారు కదా ఏఐ రిలేటెడ్ గా, అలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా వెళ్ళిపోతున్నారట గూగుల్ రిలేటెడ్ గా. వాళ్ళు అలాంటి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ 4% దగ్గరగా నిన్న పడింది. అండ్ స్పేస్ ఎక్స్ గురించి చెప్పాను కదా, అని నెంబర్స్ బ్యాడ్ వచ్చాయి అనుకుంటారేమో, నేను నెంబర్స్ గురించి చెప్పాను, క్లియర్ గా బాగున్నాయి నెంబర్స్. ఏఐ రిలేటెడ్ గా స్పెండింగ్ గురించి మాట్లాడారు. ఏఐ తో మంచిగా స్పెండ్ చేస్తారనేసరికి ఇంత స్పెండింగ్ చేసి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే ఒక భయాలతో స్టాక్ రిలేటెడ్ గా పతనం కనిపించింది. అండ్ ఆల్సో ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్ ఉన్నది కదా, నేను ఎన్విడియా చిప్స్ నే వాడతానని, దాంతో దాని కాంపిటీటర్ అనే ఏఎండి కంపెనీ పడుతుంది అనమాట లాస్ట్ 2 రోజుల నుంచి. సో ఇది స్పేస్ ఎక్స్ ఏఎండి రిలేటెడ్ గా నిన్న సెమీ కండక్టర్ అండ్ ఏఐ రిలేటెడ్ గా కంపెనీలు అన్ని కూడా పడ్డాయి. దీంతో కాస్పీ సౌత్ కొరియా మార్కెట్ కూడా 5% పడింది. మన ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒక జోన్ దాటి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జోన్ లోకి అయితే రాలేదు. 24,300 కిందకైతే వెళ్లే ప్రయత్నం చేయట్లేదు. అలాని ఈ 200 మూవింగ్ యావరేజ్ 24,770 పైకి వెళ్లే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇన్ బిట్వీన్ అయితే తిరుగుతూ ఉంది. బట్ ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వచ్చిన తర్వాత ఎండింగ్ ఎలా ఉంటుందని భయపడే స్టేజ్ నుంచి ఎండింగ్ కొంత బెటర్ అవుతుందనే ఒక క్లారిటీ అయితే మార్కెట్ లో ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన డేటా ఇవాళ కొంత న్యూట్రల్ గా ఉన్నారు, అటు సెల్లర్స్ గా లేరు, ఇటు బయర్స్ గా లేరు. నేను కొంత స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ కనిపించింది, కానీ ఇవాళ న్యూట్రల్ అనుకోవాలి. 17,86,00,000 దగ్గరగా సెల్లింగ్ ఉంది, బట్ దట్స్ ఎ న్యూట్రల్ యాక్టివిటీ. ఆల్సో డిఐఎస్ 4,000 కోట్ల దగ్గరగా బై చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన షార్ట్స్ కూడా 87% దగ్గరగా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో కొంత షార్ట్ కవరింగ్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 50,000 కాంట్రాక్ట్ దగ్గరగా నెట్ షార్ట్స్ అయితే కవర్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ ని పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్వాన్ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించింది. దాని యొక్క విలువ 250 నుంచి 750 crores ఇన్ బిట్వీన్ ఉంటుందని, ఇది డెన్మార్క్ బేస్డ్ గా ఉంటున్న కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు. 4 అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్స్ 3,200 థగ్స్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని, ఎర్లీ 2028 లో వీటిని సప్లై చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. 4 ట్రాన్స్ఫర్స్ థగ్స్ ని వీళ్ళు తయారు చేస్తారని ఇలా చెప్పానా. ట్రాన్స్ఫర్స్ థగ్స్ అంటే ఇవి, వీటిని 4 తయారు చేసి ఆ డెన్మార్క్ బేస్డ్ కంపెనీకి ఇస్తారని ఇలా స్వాన్ డిఫెన్స్ వాళ్ళు డీల్ అయితే కుదుర్చుకున్నారు. ఇంట్రెస్టింగ్ డీల్. అండ్ మీరు కంపెనీ స్టాక్ ధరని కూడా గమనించారంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ లో ఏదేం జరుగుతున్నా ఈ కంపెనీ మాత్రం సైలెంట్ గా పెరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆల్సో వీళ్ళు పబ్లిష్ చేసిన ఈ రిపోర్ట్ లో మీరు కొంత చూసారంటే వీళ్ళు ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇంజనీరింగ్ కంపెనీగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇది 13,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ ప్రెసెంట్. నెక్స్ట్ వాళ్ళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ని చూసారా, బాగా పెరిగింది కదా. కారణం గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ని ఉద్దేశించి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ గా గతంలో ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ని పెంచుతూ 5,545 నుంచి 5,870 కి పెంచుతూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం, వీళ్ళ ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్ లో బికాస్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్ లో స్ట్రాంగ్ గా పికప్ అవుతుందని, స్పెషల్లీ తేజస్ MK-1A ఫైటర్ జెట్ రిలేటెడ్ గా వీళ్ళకి రావాల్సిన ఇంజన్స్, GE ఏరోస్పేస్ వాళ్ళ దగ్గర నుంచి ఇంజన్స్ రావాలి కదా, F404 ఇంజన్స్, అవి త్వరగా స్ట్రీమ్ లైన్ అయి డెలివరీ అవ్వబోతున్నాయని. సో వాటి డెలివరీ, ఫైటర్ జెట్స్ యొక్క డెలివరీ కూడా, తేజస్ యొక్క డెలివరీ కూడా త్వరలోనే అయిపోతుందని. LCA ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా 48,000 crore దగ్గరగా ఆర్డర్ సైజ్ ఉంది కాబట్టి వీటిని ఎంత త్వరగా వీళ్ళు డెలివర్ చేస్తుంటే, ఎగ్జిక్యూట్ చేస్తుంటే నెంబర్స్ అలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ వీళ్ళ ఛానల్ చెక్స్ ప్రకారం త్వరలోనే వీళ్ళకి రావాల్సిన ఇంజన్స్ లభిస్తూ వీళ్ళు డెలివరీస్ ని సకాలంలోనే పూర్తి చేసుకుంటారని ఇలా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు మంచిగా మాట్లాడుతూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ పెరిగింది. అసలు ఈ గోల్డ్ మ్యాన్ సాక్స్ ఎవరు? అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 1869 నుంచి ఆపరేషన్స్ లో ఉంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రామినెంట్ గా మనం మార్కెట్ లో వినే పేరే కాబట్టి వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇవాళ మంచిగా ప్లే అయింది. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్ స్టాక్ ని వాళ్ళ చూసారా 6% దగ్గరగా పెరిగిందా. కారణం ఈవెన్ ఇదనే కాదు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, ఇవన్నీ పెరగడానికి
చెప్పడానికి కారణం ఈ పర్టికులర్ స్పేస్ లో వస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 9 బిలియన్ యూరోకి సంబంధించిన సబ్మెరైన్ డీల్ ని క్లియర్ చేశారని, త్వరలోనే దీని రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తాయనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ పర్టికులర్ స్పేస్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా ఇవాళ మనకి బజ్ అయితే కనిపించింది. యాక్చువల్లీ ఇది మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కి మాత్రమే ఎక్కువ అడ్వాంటేజ్ ఇస్తుంది. బికాస్ వీళ్ళకి టిసెన్ గ్రూప్ వాళ్ళతో యూరోపియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ ఉంది. వన్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ వాళ్ళు ఈ డీల్ ని క్లియర్ చేశారంటే ఈ ప్రపోజల్ ఫర్దర్ గా ముందుకు వెళ్తుంది. సో ఇది అన్ని కంపెనీల్లో కల్లా మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళు ఇవాళ ఎక్స్చేంజెస్ కి పోస్ట్ చేసిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని ఖచ్చితంగా స్విగ్గీ ఇన్వెస్టర్స్ ఈవెన్ ఎటర్నల్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించాలి. బికాస్ స్విగ్గీ ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలుగుతుందంటే ఆబ్వియస్లీ ఎటర్నల్ రిలేటెడ్ గా అండ్ ఎంటైర్ ఈ క్విక్ కామర్స్ స్పేస్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా మనకి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో మీరు స్క్రోల్ చేస్తూ వీళ్ళ FY31 అంబిషన్ దగ్గరికి వచ్చారంటే ఎంతలా వీళ్ళు కమింగ్ టైమ్స్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. విత్ 42% CAGR గ్రోత్ వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా తీసుకొస్తూ ఈ స్లైడ్ ని మీరు చూడాలి. ప్రెసెంట్ ఎంతలో ఉన్నారు, FY31 కి ఎంతలో వెళ్ళాలనుకుంటున్నారు. 1000 crore దగ్గరగా ఫుడ్ డెలివరీలో ఎబిటాని మేక్ చేస్తున్న వీళ్ళు 5 times గ్రో అవ్వాలనుకుంటున్నారు. క్విక్ కామర్స్ స్పేస్ లో లాసెస్ లో 3000 crore దగ్గరగా ఉంటున్న వీళ్ళు పాజిటివ్ గా 4000 crore కి వెళ్ళాలని, గ్రాస్ ఆర్డర్ వాల్యూని 5 times దగ్గరగా ఇంప్రూవ్ చేసుకోవాలని, టోటల్ గా 2400 crore దగ్గరగా లాస్ లో ఉన్న వీళ్ళు 10,000 crore దగ్గరగా బిజినెస్ చేయాలనుకుంటున్నారని ఇలా స్ట్రాంగ్ పాజిటివ్ డెవలప్మెంట్ అయితే షేర్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఇలా కానీ డెలివర్ చేయగలుగుతుంటే అది డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ కి, స్విగ్గీ ఇన్వెస్టర్స్ కి మంచిదిగానే చూడాలి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకోబోతుంది. గ్యాస్ సిలిండర్ మీద ఒక 18 రూపాయల ట్యాక్స్ వేసి, అంటే కేజీకి ₹1.29 ట్యాక్స్ వేసి ఇండియాకి సంబంధించిన స్ట్రాటజిక్ ఫ్యూయల్ రిజర్వ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారని, దీంతో మన LNG అండ్ LPG రిలేటెడ్ గా స్టోరేజ్ కెపాసిటీని నెక్స్ట్ డికేడ్ లోపు స్ట్రాంగ్ గా పెంచుకొని స్ట్రాటజిక్ రిజర్వ్ ప్లాన్ ని అమలు చేయాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో LPG ధరలు, ఈ క్రూడ్ ఆయిల్ ఈ రీసెంట్ టైమ్స్ లో పెరిగిన దాని కారణంగా పెంచారు. సో క్రూడ్ ఆయిల్ కమింగ్ టైమ్స్ లో తగ్గుతుంటే ఈ ధరలు అయితే తగ్గుతాయి. బట్ ఇన్ బిట్వీన్ ఈ 18 రూపాయలు పెంచే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫైనల్ గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోలేదు, ప్రపోజల్ అయితే ఉందనేలా మనకు అర్థమవుతుంది. తుకారాం ముండే గారి పేరు వినే ఉంటారు కదా. ఒక IAS ప్రాపర్ గా పనులు చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మనం గమనించవచ్చు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో FDI రిలేటెడ్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ టైంలో ఎనలాగ్ పన్నీర్, మిల్క్ నుంచి కాకుండా వెజిటేబుల్ ఆయిల్స్ ద్వారా పన్నీర్ ని చేసి బయట ఎక్కడైతే మార్కెట్ లో భారీ మొత్తంలో విక్రయిస్తున్నారో దాని సంవత్సరం రోజుల పాటు మహారాష్ట్ర గవర్నమెంట్ బ్యాన్ చేస్తున్నట్లు FDI బాధ్యతలు నిర్వర్తిస్తున్న తుకారాం ముండే గారు స్టేట్మెంట్స్ చేశారు. ఇది అన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి వర్తిస్తుంది. ఎవరైనా ఇలా కాకుండా అనలాగ్ పన్నీర్ ని అమ్మితే 6 నెలల జైలు శిక్ష, ₹1,00,000 పెనాల్టీ కూడా వేస్తారనమాట. ఇది జస్ట్ మహారాష్ట్రలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ రావాలి. ఫుడ్ లో జరిగే కల్తీ ఇండియాలో జరుగుతున్నట్టు నాకు తెలిసి ఇంక ఏ ఇతర దేశంలో కూడా ఉండదేమో. బయట ఏం తినాలన్నా ప్రజలు భయపడే స్టేజ్ కి వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ గా మన ఇండియాలో స్టాండర్డ్స్ ఇంకా పెరగాలి. దీన్ని అన్ని రాష్ట్రాలు కూడా వాలంటరీగా తీసుకుంటూ కఠిన చర్యలు, ఫుడ్ రిలేటెడ్ గా అడల్ట్రేషన్ జరుగుతుంటే తీసుకోవాలి. అడల్ట్రేషన్ చెయ్యాలంటేనే భయపడే స్టేజ్ కి ఎన్విరాన్మెంట్ రావాలి. అండ్ నాకు తెలిసి చాలా మంది వెజిటేరియన్స్ ఎనలాగ్ పనీర్ ఉందనగానే ఈ మధ్యకాలంలో పనీర్ ని తినడమే తగ్గించేస్తుంటారు బయట. దీనిపై మీ అభిప్రాయాలు, అనలాగ్ పనీర్ రిలేటెడ్ గా ఫుడ్ లో జరుగుతున్న అడల్ట్రేషన్ పరంగా మీకున్న అభిప్రాయాన్ని వీలైతే చెప్పండి. మీ అభిప్రాయాన్ని ఆర్ మీ ఎక్స్పీరియన్స్ ని వీలైతే షేర్ చేయండి. UPI రిలేటెడ్ గా చార్జెస్ వేయడానికి లోక్సభ ఫైనలీ బిల్ అయితే ఆమోదించింది. బ్యాంక్స్ కి అనుమతిస్తూ ఈ డెసిషన్ అయితే లోక్సభలో తీసుకున్నారు. MDR, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ భారీగా వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులపై ఇకపై పడనుంది. అవెంత ఫీజు వేయాలి, దాని రిలేటెడ్ గా దిశానిర్దేశాలన్నీ కూడా మనకి కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అవుతాయి. గతంలో ఉన్న అప్డేట్స్ మాత్రం 2,000 పైన ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే 1,50,00,000 2 కోట్ల పైన టర్న్ ఓవర్ చేస్తున్న బిజినెస్ లకి 0.3 నుంచి 0.5% దగ్గరగా చార్జెస్ పడాలన్నది గతంలో ఉన్న ప్రతిపాదన. మరి ఏం డెసిషన్ వస్తుంది కమింగ్ టైమ్స్ లో అన్నది చూడాలి. సో గవర్నమెంట్ బ్యాంక్స్ ని ఎంత కలెక్ట్ చేసుకోమని చెప్తుందో కమింగ్ టైమ్స్ లో మనకి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ షిప్ రాకెట్ వాళ్ళు IPO గా మార్కెట్ లోకి రాబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ IPO August 12th ఓపెన్ అయి August 14th క్లోజ్ అవుతుంది. 92 to 97 రూపీస్ ఇన్ బిట్వీన్ లో IPO రాబోతుంది. 1,600 కోట్లకు సంబంధించిన IPO అండ్ ఇది మార్కెట్ లో లిస్ట్ అయ్యే డేట్ 19th August. ఆల్సో మిల్కీ మిస్ట్, ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా మిల్క్ ప్రొడక్ట్స్ ని, ఏదో ఒక మిల్క్ ప్రొడక్ట్ ని వాడే ఉంటారు. ఇది కూడా మార్కెట్ లోకి వస్తుంది. ఇది కూడా 1,553 crore
crore IPO ఆగస్ట్ 11th ఓపెన్ అవుతుంది, 13th క్లోజ్ అవుతుంది అండ్ మార్కెట్ లో 18th ఆగస్ట్ లిస్ట్ అవుతుంది. 133 రూపీ టు 140 రూపీ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ అయితే మార్కెట్ లోకి రాబోతుంది. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఈ 2 IPOs ని మార్కెట్ లో మీరు చూస్తారు. ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంటర్ ఆర్క్ వాళ్ళు ఉన్నారా? సో ఏదైనా ఒక ఫ్యాక్టరీ క్విక్ గా కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, దానికి కావాల్సిన స్కెలిటన్ ని, ఆ బిల్డింగ్ కావాల్సిన స్కెలిటన్ అండ్ అవుటర్ పార్ట్ ని వీళ్ళు ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తూ ఉంటారు. సో దట్ రీసెంట్ టైమ్స్ లో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాయో, క్విక్ గా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాయో వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు దాని ద్వారా వీళ్ళకి ఒక కొత్త ఆర్డర్ లభించిందని 77 crore 54 lakhs చేసే ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ ఆర్డర్ కస్టమర్ దగ్గర నుంచి లభించినట్టు వాళ్ళ పేరు, వాళ్ళ బిజినెస్ ని మెన్షన్ చేయట్లేదు. బట్ ఈ ఒక్క ఎంటైర్ ప్రాజెక్ట్ ని 16 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. అండ్ వారే రెన్యూబుల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 210 మెగావాట్ సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ లభించిందని అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించిన 2-year ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ యాక్సిస్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది యాక్సిస్ బ్యాంక్ కాదు ఆర్ యాక్సిస్ కేట్స్, ఇది కూడా కాదు. యాక్సిస్ సొల్యూషన్స్ వీళ్ళు వేరియస్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇది ఒక 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కు ఒక అప్డేట్ వెళ్తుంది. వీళ్ళకి 400 crore రూరల్ వాటర్ ప్రాజెక్ట్, వాటర్ సప్లై ప్రాజెక్ట్ లభించిందని, ఇది మార్చ్ 2028 లోపు కంప్లీట్ చేసుకుంటారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. కోల్టే పాటేల్ వాళ్ళు ఉన్నారా, రియల్ ఎస్టేట్ కంపెనీ. వీళ్ళకి 6 ముంబై రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లభించాయని, వాటి యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 6,000 crore దగ్గరగా ఉంటుందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ వాళ్ళకి 344 crores విలువ చేసే ఆర్డర్స్ పీజీవీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ కేబులింగ్ మ్యాండేట్ రిలేటెడ్ గా లభించిందని అప్డేట్ చేస్తున్నారు. పీజీవీసీఎల్ అంటే పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్. ఇది వెస్ట్రన్ గుజరాత్ రిలేటెడ్ గా పవర్ సప్లై చేసే కంపెనీ, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. స్టెరిలైట్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ $210 million విలువ చేసే లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ ని వీళ్ళు కుదుర్చుకున్నారని, ఇది యుఎస్ నుంచి లభించిన ఆర్డర్ అని, ఇది హై డెన్సిటీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు స్టెరిలైట్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. $210 million అంటే ఆల్మోస్ట్ 1,830 crore. వాళ్ళ స్టాక్ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వకపోతున్నా ఇంట్రెస్టింగ్ ఆర్డర్స్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు గెలుచుకుంటున్నారు. అండ్ ఐటీలో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి శుభవార్త, ఇండియాలో ఉంటున్న టాప్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా క్యాంపస్ హైరింగ్ ని రీస్టార్ట్ చేస్తున్నాయని, ఏ రిలేటెడ్ గా ఏ ఇంజనీర్స్ అయితే కొంత ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఒక బేసిక్ రిక్వైర్మెంట్ గా అయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో టాప్ ఐటీ కంపెనీస్ ఒక హైరింగ్ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. సో ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకు తెలిసిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా వర్క్ చేయాలనుకునే స్టూడెంట్స్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్మెంట్ ని పెంచుకుంటూ వాటిల్లో ఉంటున్న న్యూ డెవలప్మెంట్స్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రమ్మని సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా బ్లూంబర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేయడం, అది వాళ్ళ కొంత ఎక్కువగా రీచ్ వెళ్లడం కారణంగా స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. హోండా వాళ్ళు వాళ్ళ వెహికల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అవుట్ సోర్స్ చేశారు టాటా టెక్నాలజీస్ కని. ఫస్ట్ టైం ఇలా వేరే కంపెనీని, ఇండియన్ ఇంజనీరింగ్ కంపెనీ నమ్మారని, దీంతోనే ఈ కంపెనీ రిలేటెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది టాటా టెక్ అనేలా అప్డేట్స్ బ్లూంబర్గ్ వాళ్ళు చెప్పారు. కానీ మీరు గమనిస్తే ఇది గతంలోనే టాటా టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో షేర్ చేశారు, కానీ నేమ్ షేర్ చేయలేదు. జపనీస్ ఆటోమోటివ్ కంపెనీ అని మాత్రం షేర్ చేశారు, లీడింగ్ జపనీస్ ఆటోమోటివ్ కంపెనీ అని. బట్ ఇప్పుడు పేరుని బ్లూంబర్గ్ వాళ్ళు అనౌన్స్ చేస్తుండడం హోండా అంటుండడం. హోండాకి వరల్డ్ వైడ్ గా ఈ ఆటో సెగ్మెంట్ లో 5% మార్కెట్ షేర్ ఉంది కదా, 8th లార్జెస్ట్ ఆటో మేకర్ వీళ్ళు గ్లోబలీ బై వాల్యూమ్. అలాంటి కంపెనీ దగ్గర నుంచా వీళ్ళకి పార్ట్నర్షిప్ దొరికింది అని స్టాక్ ఇవాళ ఎగ్జైట్ అయింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ గుల్షన్ పాలి వాళ్ళ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూలో పెద్ద గ్రోత్ ఏం మీకు కనిపించదు, రెవెన్యూ 8% ఉంటది. బట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ 6% ఉండి సార్ 13% రావడం కారణంగా ప్రాఫిట్స్ 300% గ్రో అయ్యాయి. మంచి నెంబర్స్. ప్రీమియర్ ఎనర్జీస్ నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. రెవెన్యూస్ 35%, మార్జిన్స్ కొంత డిప్ అవుతున్నా ప్రాఫిట్ 50% గ్రో చేసుకున్నారు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ ని చూసారా, రీసెంట్ వీళ్ళ అక్విజిషన్, ఈ సోజన్ అక్విజిషన్ స్ట్రాంగ్ గా ప్లే అయినట్లు కనిపిస్తుంది. రెవెన్యూస్ ఏకంగా 180% గ్రో అయ్యి, మార్జిన్స్ కొంత ఇంప్రూవ్ అవుతూ ప్రాఫిట్ 102% దగ్గరగా గ్రో అయింది. అదేంటి ప్రాఫిట్ తక్కువ గ్రో అయింది అంటే, లాస్ట్ ఇయర్ అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఈసారి 3 crore, లాస్ట్ టైం 21 crore దగ్గరగా. సో సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ రేట్ గెయిన్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూ 43% గ్రో అవుతూ, మార్జిన్స్ డిప్ అవడం కారణంగా ప్రాఫిట్ 27% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ రిలేటెడ్ గా సాలిడ్ ఉందన్నమాట. నెంబర్స్ కంటే కూడా మేనేజ్మెంట్ కామెంటరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కేవలం డేటా
సెంటర్స్ నుంచే 250 crore రెవెన్యూని జనరేట్ చేస్తా అన్నారు. సో టోటల్ గా 1330 crore దగ్గరగా వీళ్ళు FY27 రిలేటెడ్ గా టార్గెట్ పెట్టుకుంటున్నట్టు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఫైనల్లీ ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ 18% గ్రో అయింది, మార్జిన్స్ బెటర్ గా వస్తున్నాయి లిటిల్ బిట్, దీంతో ప్రాఫిట్ 21% దగ్గరగా గ్రో అయింది. బట్ ఉంటున్న వాల్యుయేషన్స్ మార్కెట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, స్టిల్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ లో 90 times PE దగ్గరగా ఉంటుంది కంపెనీ. సో కాబట్టి ఇవేం స్ట్రాంగ్ నెంబర్స్ కాదు. అండ్ వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నుంచి కూడా లైక్ ఫర్ లైక్ గ్రోత్ అనేది ఫ్యాషన్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా లో సింగిల్ డిజిట్స్ లోనే ఉందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీనికి రీజన్స్ కూడా చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ డిస్రప్షన్స్, సప్లై చైన్ లో ఇష్యూస్ కారణంగా, కమోడిటీ ప్రైజెస్ కారణంగా ఇంపాక్ట్ కనిపించిందని, నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ వీళ్ళకి Tier 2 Tier 3 ఎక్స్పాన్షన్ లో వస్తుందని, న్యూ సిటీస్ అండ్ స్టోర్స్ ఇంకొక 2 to 3 years తీసుకుంటే మెచ్యూర్ అవ్వడానికి అనేలా ట్రెండ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 to 3 years పడుతుంది వీళ్ళకి గ్రోత్ రిలేటెడ్ గా అని చెప్తున్నట్టు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.